మనము 8 వసంతాలు అనే ఒక భిన్నమైన సినిమాను చూద్దాం. నిజానికి ఇందులో ప్రేమకు సంబంధించి ఎన్నో తిరోగమన భావాలు ఉన్నప్పటికీ, ప్రేమకు సంబంధించి పరమ చెత్తగా బాధించినప్పటికీ ఇదో అందమైన సినిమా. అందం కోసమే తీసినట్లుంటుంది. సినిమా టైటిల్ దగ్గర నుండి లొకేషన్స్, నటులు, సెట్టింగ్స్, బ్యాక్ డ్రాప్స్, సీనరీస్ ప్రతిదీ అందంగా కనిపించేట్టు దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. నువ్వింక ఎక్కువ కాలం బతకవని డాక్టర్లు తేల్చి చెప్పడంతో చావు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి అంటే కథానాయిక హీరోయిన్ ఆరోగ్యకరమైన అందంలో మిలమిల్లాడుతున్నట్టు కనిపిస్తే అది ప్రేక్షకుడు తప్పు కాదు. చివరికి శ్మశానం బ్యాక్ డ్రాప్ కూడా అందంగానే కనబడుతుంది. అంటే దర్శకుడికి అందం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో యావుందో మనకు అర్థం కాదు. ఏ సీన్ ఎత్తుకున్నా కన్నీళ్లతో ఉండే సీన్ కూడా అందంగానే చూపిస్తాడు. కళ అంటే అందమే కదా అని మనం అనుకుంటే అభ్యంతరం లేదు, కానీ కథకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూపించకుండా వేరే డైరెక్షన్లో పోతే డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే కదా. అలా ఫెయిల్ అయినట్టు కనిపిస్తూ ఒక చిన్న చిత్రాన్ని తీయగలిగాడు దర్శకుడు. డైరెక్టర్కి అందం మీద అంత ప్రేమ అన్నమాట దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ కథ కంటే కూడా ముందుగా లొకేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించాడు అనిపిస్తుంది. ఇండియాలో ఉన్న 2 అద్భుతమైన అందమైన లొకేషన్స్ ఊటీ, కాశ్మీర్ని ఎంచుకుని తీసిన సినిమా. మనకి 2.25 గంటల పాటు సినిమాని బాగానే నడిపించాడు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ఊటీలో అంత పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉందా అని మనకు సందేహం వస్తుంది. అక్కడ తెలుగు వాళ్ళ కోసమే నడిపే కరాటీ డోజో కూడా ఉంటుంది. తెలుగు యువతరాన్ని తన రచనలతో కిరెక్కించే పాపులర్ తెలుగు రచయిత అక్కడే ఉంటాడు. అసలు మన కమర్షియల్ సినిమాల్లో, మనకు తెలుగు సినిమాల్లో ఒక పాపులర్ రైటర్ని క్యారెక్టర్గా పెట్టడం మనం ఊహించగలమా? కానీ ఈ 8 వసంతాల సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ చాలా తారసపడుతుంటాయి. తెలుగు పుస్తకాల షాపులో అతన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడే యువకులు ఉంటారు. అసలు ఒక రచయిత దగ్గర ఆటోగ్రాఫ్ అడిగే యువత ఇప్పుడు ఉండారా? అసలు రచయిత అంటే గుర్తు పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా ఇలాంటి ఊహాజనితమైన విషయాల్ని న్యాచురల్ నట్టు చాలా బాగానే తీశాడు.